Hi amigos, welcome back to my YouTube channel Maths Phobia. In this video, let's solve few 2 marks questions of circles. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 1 plus root over 1 plus m square into x square y square minus 2cx minus 2mcy is equals to 0. ఇది ఒక జనరల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయాలి అంటే x square and y square కోఎఫిషియంట్స్ 1 అయి ఉండాలి. కానీ ఇక్కడ రూట్ ఓవర్ 1 ప్లస్ m square ఉంది. సో మొత్తాన్ని ఈక్వేషన్ని డివైడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ m square. సో ఇక్కడ 1 ప్లస్ m square పోతుంది, x square ప్లస్ y square 2cx బై రూట్ ఓవర్ 1 ప్లస్ m square మైనస్ 2mcy రూట్ ఓవర్ 1 ప్లస్ m square ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటంటే సెంటర్ రేడియస్ కావాలి. సెంటర్ అంటే ఏంటి? -g, -f. సో ఇది 2g వాల్యూ. సో g వాల్యూ కావాలంటే g ఈజ్ ఈక్వల్స్ టు -cx బై రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ mc ఇక్కడ x ఉండదు, mc బై రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. సో సెంటర్ ఏమవుతుంది మనకి? c బై రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ x కోఆర్డినేట్ అండ్ mc బై రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ అనేది y కోఆర్డినేట్. ఇక్కడ నుంచి రేడియస్ ఫైండ్ చేయాలి. రేడియస్ అంటే ఏంటి? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇచ్చిన ఈక్వేషన్లో c అనేది వాల్యూ లేదు, సో కాన్స్టెంట్ వాల్యూ లేదు కాబట్టి c 0, c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో g ప్లేస్లో c బై రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. c స్క్వేర్ కాబట్టి c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్. సిమిలర్గా ఇక్కడ mc స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్. ఈ రెండు టర్మ్స్ నుంచి c స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ m స్క్వేర్ అనేది మిగులుతుంది పైన. ఇక్కడ కిందన 1 ప్లస్ m స్క్వేర్ మిగులుతుంది. 1 ప్లస్ m స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ ఓవర్ c స్క్వేర్ కాబట్టి రేడియస్ ఏమవుతుంది? c అవుతుంది. సో ఈ ఇచ్చిన సమ్కి సెంటర్ అనేది ఇది, రేడియస్ అనేది c. సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇఫ్ ఎ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ ఏ సర్కిల్, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది సర్కిల్ని రిప్రజెంట్ చేసినట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ ఈక్వల్గా ఉంటుంది. వాల్యూ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. హెచ్ అంటే ఏం లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ xy, కోఎఫిషియంట్ ఆఫ్ xy 0 ఉంటుంది. సో ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వేట్ చేయాలి. సో a ఈక్వల్స్ టు 3, మనకి ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ చేయాలి ఏంటి? b. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy ఇస్ 0. సో ద వాల్యూ ఆఫ్ b ఈజ్ 0. సో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక జనరల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే డివైడ్ బై 3. సో అదేంటవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ 2/3y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి రేడియస్ ఫైండ్ చేయాలి, సెంటర్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ సెంటర్ ఫైండ్ చేద్దాం. సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు -g, -f. ఇక్కడ మైనస్ ఆఫ్ 5/3 కాబట్టి సెంటర్ ఏమవుతుంది? 5/6 అవుతుంది. మైనస్ ఆఫ్ -5/6 మైనస్ ఇది 1/3 అవుతుంది. సో ఇక్కడ నుంచి సెంటర్ ఏంటి? 5/6 మైనస్ 1/3. సో ఇక్కడ నుంచి రేడియస్ ఫైండ్ చేద్దాం. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c.
జీ స్క్వేర్ వాల్యూ ఏంటి 25/36, ఎఫ్ స్క్వేర్ వాల్యూ 1/9, సి వాల్యూ ఏమొచ్చి ఇక్కడ -1 ఉంది, సో ఇక్కడ +1 అవుతుంది. సో ఎల్సిఎం అనేది 36గా తీసుకుంటే 25 + 4 + 36/36. సో ఇది 40 అవుతుంది, 40 and 75. సో రేడియస్ అనేది √75/36, సారీ 65/36. సో దిస్ ఈస్ ద రేడియస్. నెక్స్ట్ సమ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ గివెన్ దట్ ఇఫ్ అ సెంటర్ ఆఫ్ సర్కిల్ x² + y² + ax + by -12 = 0. సెంటర్ ఈ ఈక్వేషన్కి ఒక సెంటర్ ఏమొచ్చి 2,3 అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a and b అండ్ రేడియస్ అని అడిగాడు. సో x² + y² + ax + by -12 = 0. ఈ సెంటర్ నుంచి g,f వాల్యూస్ తీద్దాం. సో దిస్ ఇస్ a/2 అండ్ b/2. ఇక్కడ సెంటర్ ఏమవుతుంది అంటే -g, -f, మైనస్ అప్లై చేస్తాం. సో -a/2, -b/2. ఇది ఈ ఈక్వేషన్కి ఉన్న సెంటర్ మనకు వచ్చింది. కానీ క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు, 2,3 అనేది ఒక సెంటర్ అని ఇచ్చాడు. -a/t/2 = 2,3. ఇప్పుడు ద ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్కి సెకండ్ టర్మ్. సో -a/2 = 2, -b/2 = 3, -a = 4, -b = 6, a = -4, b = -6. సో ఏబి వాల్యూలు మనకు వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. x² + y² -4x -6y -12 = 0. ఇంకేం కావాలి మనకి, రేడియస్ అనేది ఫైండ్ చేయాలి. సో రేడియస్ అంటే g² + f² - c. ఇక్కడ దీని gf ఏంటి, -2, -3, సారీ 2,3 ఇస్ ద సెంటర్. c అనేది -12 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ 4 + 9 + 12, ఇది 13 + 12 is 25. రేడియస్ అనేది 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ g and f if its circle is x² + y² 2gx + 2f -12 with center 2,3. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. c అనేది -12 ఇచ్చాడు. సో -12 = 0. ఇక్కడ సెంటర్ అనేది ఏంటి, -g, -f. ఇక్కడ సెంటర్ అనేది -g, -f. కానీ ఇచ్చిన సెంటర్ ఏంటి 2,3. సో -g, -fని ఈక్వల్స్ టు 2,3 చేస్తాం. సో g = -2, f = -3. ఆ రెండు వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x² + y² -4x -6y -12 = 0. ఇక్కడ నుంచి రేడియస్ ఫైండ్ చేస్తాం. రేడియస్ అనేది ఏంటి, g² + f² - c. g² అంటే ఏంటి, 2² అంటే 4 + 3² 9. ఇక్కడ -c ఉంది. c అనేది -12, -12 ఇది 13 + 12, ఇది అనేది √25, ఇది 5 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఏంటంటే ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ x² + y² -8x -8y -27 = 0 if one end of its diameter is 2,3. ఇది ఒక సర్కిల్, ఇది డయామీటర్ హ్యాస్ 2 ends. ఇది సెంటర్ అంటారు, సెంటర్. సో డయామీటర్కి ఒక ఎండ్ ఏమొచ్చి 2,3 అని ఇచ్చాడు, ఇంకో ఎండ్ మనకు కావాలి. సో ఈ సెంటర్ ఫైండ్ చేద్దాం. ఈ ఈక్వేషన్కి సెంటర్ ఫైండ్ చేద్దాం. సో సెంటర్ ఆఫ్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్కి సెంటర్ ఏంటి 4,4, అంతే కదా. 4,4 అనేది సెంటర్. సో సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 4,4. 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా, మిడ్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్. దీన్ని ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది x, y అనుకుందాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + x/2, 3 + y/2. సో దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఈక్వేట్ చేస్తాం. సో 4 = 2x + 2
సిమిలర్గా సెకండ్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఈక్వల్స్ టు 2 ఎట్ వెళ్తుంది. 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఎక్స్, 8 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ వై, 6 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, 5 ఈజ్ ఈక్వల్స్ టు వై. సో ఎక్స్ కామా వై ఏంటి 6,5. అదర్ ఎండ్ అనేది అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ is 6,5 అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి రిప్రజెంట్స్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ సర్కిల్కి ఒక రేడియస్ అనేది 6 అని ఇచ్చాడు. సో 6 అని ఇచ్చాడు కదా. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. సో సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో రాసుకోండి. -4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి రేడియస్ ఫైండ్ చేయండి. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ జీ కామా ఎఫ్ అనేది -2, -3. సో అంటే 4 + 9 మైనస్ సి. కానీ ఇక్కడ ఏమన్నాడు రేడియస్ అనేది 6కి ఈక్వల్ అన్నాడు. సో 6కి ఈక్వేట్ చేయండి. 6 ఈజ్ ఈక్వల్స్ టు √13 మైనస్ సి. రూట్ పోవడానికి సాల్వ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 6 స్క్వేర్ అనేది 36 ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ సి. మైనస్ సి నటు పంపించండి, ప్లస్ 36 నటు పంపించండి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 36. సి ఈజ్ ఈక్వల్స్ టు -23. సో ఇది సి వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వచ్చేసినప్పటికి ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ 2,5 టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్స్ టు 0 ఈస్ √37. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. మనకి ఫార్ములాలో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఉంటుంది. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంటి √S11. S11 అంటే ఏంటి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసింది. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్, ఇక్కడ ఈ ఇచ్చిన ఈక్వేషన్ రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k. ఇచ్చిన ఈక్వేషన్ పాసెస్ త్రూ 2,5. సో ఈ 2,5ని ఎక్స్ అండ్ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మన క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనేది √37 అని ఇచ్చాడు. సో √37ని ఈక్వేట్ చేయండి. సో √ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ k. √37 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అనేది 4, 5 స్క్వేర్ 25 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ k. ఇది ఏంటవుతుంది √37 ఈజ్ ఈక్వల్స్ టు ఇది 10 అవుతుంది, ఇక్కడికి 10 అవుతుంది. 10 అంటే 39 ప్లస్ k. సో రూట్ పోవడానికి సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత 37 ఈజ్ ఈక్వల్స్ టు 39 ప్లస్ k. ఈ 39 అటు పంపించండి. 37 మైనస్ 39 ఈజ్ ఈక్వల్స్ టు k. సో k వాల్యూ అంత -2 అంతే. నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ హ్యావింగ్ ద సెంటర్. సో ఇది సెంటర్, ఇది సి. ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడో పాసింగ్ అవుతుంది, అది 2,-1 అంట. సెంటర్ అనేది 2,3. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, అదే రేడియస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యగా ఉన్న డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. సొల్యూషన్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద గివెన్ పాయింట్. సో ఈ రెండింటికి రేడియస్ ఫైండ్ చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 1 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 4 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే రేడియస్ అనేది 4 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వన్ h, k అనేది ఇచ్చి అండ్ రేడియస్ అనేది ఇస్తే ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. h, k అనేది సెంటర్ ఏమి ఇచ్చాడు 2,3 అని ఇచ్చాడు. మనకు రేడియస్ అనేది 4 వచ్చింది. సో
సబ్స్టిట్యూట్ చేసేయండి. ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 హోల్ స్క్వేర్ 16. సో ఇది ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 16. సో నీట్గా రాసుకోండి. మైనస్ 4x మైనస్ 6y 9 ప్లస్ 4 అనేది 13 అవుతుంది. 13 మైనస్ 16 అనేది మైనస్ 3 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. 55th సమ్ కూడా సేమ్ 54th సమ్ లాగే అది మీరు చేసేయండి. ఇప్పుడు 56th సమ్కి వస్తే ఇక్కడ ఏం ఇచ్చాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూ సెంటర్ అనేది -4, -3 అన్నాడు. అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఒక పాయింట్ ఇక్కడ ఏమొచ్చి ఆరిజిన్ అంట, అంటే ఇలా వస్తుంది సర్కిల్. సో ఇది ఆరిజిన్ అవుతుంది. సో ముందు సమ్లో చేసుకున్నట్టే ఫైండ్ ద రేడియస్. రేడియస్ అంటే రెండింటికి డిస్టెన్స్. -4 + 0 హోల్ స్క్వేర్ -3 + 0 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 4 హోల్ స్క్వేర్ + 3 హోల్ స్క్వేర్ 16 + 9. 16 + 9 అనేది 25 అవుతుంది. √25 కాబట్టి 5. సో ఇది మన ఈక్వేషన్, అది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చింది. ఇక్కడ నుంచి సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r². ఇక్కడ h, k అనేది సెంటర్, అనేది ఆరిజిన్. సో సెంటర్ ఏంటవుతుంది 0, 0. సో x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్, r² వాల్యూ ఎంత 25. సో x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ సమ్ కూడా సేమ్ ప్రొసీజర్. ఇక్కడ ఏంటి, అప్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ అన్నాడు. సో సొల్యూషన్ తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r² అన్న ఫార్ములా ఉంది. సో ఇది h అవుతుంది, ఇది k అవుతుంది, అండ్ 8 అనేది రేడియస్ అవుతుంది. సో h, k అంటే ఏంటి, సెంటర్ 3, 4, రేడియస్ అనేది 8. సో సింపుల్గా ఇచ్చిన పారామెట్రిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే. r sin θ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఏంటి మనకి, h అనేది 3 ప్లస్ 8 cos θ 4 ప్లస్ 8 sin θ, అంతే. ఇప్పుడు 59 సమ్ ఏంటంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్ ఆర్ 1, 2 అండ్ 4, 5 అని అన్నాడు. ఇది ఒక సర్కిల్ తీసుకుంటే ఇది డయామీటర్, ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎడ్జెస్ ఆఫ్ ద సైడ్స్. ఇక్కడ ఇది 1, 2 అంట, ఇది 4, 5 అంట. మనకు ఫార్ములాస్లో నేర్చుకుంది ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ x, y, x1 y1 x2 y2 అయినట్లయితే దాని ఫార్ములా x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ x, 2 అదే 1, 2 అనేది x1 అండ్ y1, 4, 5 అనేది x2 అండ్ y2. సబ్స్టిట్యూట్ చేసేయండి. x - 1 ఇంటూ x - 4 ప్లస్ y - 2 ఇంటూ y - 5 మల్టిప్లై చేయండి. x² -4x - x ప్లస్ 4 ప్లస్ y² -2y y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ x² ప్లస్ y² -4x -2y, సారీ ఇక్కడ -4x - x అంటే -5x, ఇది -7y
ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వన్ డయామీటర్స్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ గివెన్. నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు x² ప్లస్ y² ఈక్వల్స్ టు 7. పోలార్కి ఫార్ములా ఏంటంటే, పోలార్ అన్నాడు అనుకో ఒకే ఫార్ములా S1 ఈక్వల్స్ టు 0. S1 అంటే ఏంటి, x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏంటి, ఇది స్టాండర్డ్ ఫామ్, స్టాండర్డ్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఈక్వేషన్కి సెంటర్ ఏమై ఉంటుంది, సెంటర్ అనేది 0,0. సో ఈ ఈక్వేషన్కి విత్ రెస్పెక్ట్ టు రాయాలి. సో x1 ప్లస్ y1 మైనస్ 7 ప్లస్ 7 అనేది అటు వచ్చేస్తుంది ఇటు, సో అది -7 అవుతుంది. సో ఇక్కడ x1, y1 ఏంటవుతుంది, 1, 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. సో x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ టు 0. ఇదే పోలార్ ఆఫ్ ది ఈక్వేషన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోలార్కి ఫార్ములా ఏంటి, S1 ఈక్వల్స్ టు 0. S1 ఈక్వల్స్ టు 0ని 1, 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది సమ్. ఇప్పుడు 62nd సమ్ చెప్తున్నాను. 61st సమ్ కూడా 62కి అప్లై చేసిన ఫార్ములానే అప్లై చేయాలి. సో అది మీరు చేయండి. ఇప్పుడు 62nd సమ్ ఏంటంటే, ఫైండ్ ద పోల్ 3x ప్లస్ 4y మైనస్ 45 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. సో సొల్యూషన్, పోల్కి ఫార్ములా ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు బిగ్ ఈక్వేషన్ మైనస్ g ప్లస్ LR² బై LG ప్లస్ MF మైనస్ n మైనస్ f ప్లస్ MR² బై LG ప్లస్ MF మైనస్ n. ఇది ఫార్ములా. సో మనకు కావాల్సింది ఏంటి, g,f కావాలి, రేడియస్ కావాలి, LMF కావాలి. ఇచ్చాడు కదా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, అదే x కోఎఫిషియంట్ అనేది L అవుతుంది, m కోఎఫిషియంట్ అనేది 4, అదే y కోఎఫిషియంట్ అనేది m అవుతుంది, అండ్ ఇది కాన్స్టెంట్ అది n అవుతుంది -45. అండ్ ఈ ఈక్వేషన్ నుంచి మనం సెంటర్ తీసుకోవాలి, సెంటర్ కా g,f వాల్యూస్ తీసుకోవాలి. g,f ఎంత అవుతుంది, ఈ సమ్లో మనకు r వాల్యూ √20 వచ్చింది. సో పోల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. -g కాబట్టి ఇది మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 3 ప్లస్ L అనేది ఎంత, 3 ఇంటూ R² అంటే √20 హోల్ స్క్వేర్ అంటే 20 బై LG, L అంటే 3, G అంటే -3 ప్లస్ MF -4 మైనస్ n, అదే ప్లస్ n, అదే మైనస్ n ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ n దట్ ఈస్ ప్లస్ 45. సిమిలర్గా ఇది 4 ప్లస్ m అంటే ఎంత, 4 ఇంటూ 20. ఇక్కడ ఈ ఫార్ములా ఇది సేమ్ ఉంది కాబట్టి ఇదే సేమ్ రాసేయండి. సో ఇక్కడ ఏంటి, 3/3 ప్లస్ ఇది 60, ఇది -9 -16 అంటే -25, -25 ప్లస్ 25 అంటే 20, 4 ప్లస్ 4/20/20, 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 3, ఇది 4. సో 3 + 3, 4 + 4, పోల్ అనేది 6,8 అవుతుంది అంతే. నెక్స్ట్ సమ్ వచ్చేసి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్ 4, k and 2, 3 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 70. దీనికి ఫార్ములా కాంజుగేట్, ఒక 2 పాయింట్స్ కాంజుగేట్ అని ఉంటే ఫార్ములా ఏంటంటే S12 ఈక్వల్స్ టు 0. S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 మైనస్ R² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇది దీనికి ఫార్ములా. సో x1 x2 అనేది ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 2 ప్లస్ k ఇంటూ 3, ఇక్కడ R² అనేది -17, సో -17 ఈక్వల్స్ టు 0. 8 ప్లస్ 3k మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3k ఈజ్ ఈక్వల్స్ టు 17 - 8. 17 - 8 అంటే 9.
సో 3k అనేది 9కి ఈక్వల్, k అనేది 3కి ఈక్వల్. సో ఇది వాల్యూ ఆఫ్ k. 64th సమ్ 66th సమ్ అది ముందు చేసిన సమ్స్ లాగే. సో 67కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇది ఏం ఇచ్చాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ 4, 2 అండ్ k, -3 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు s1 ఈక్వల్స్ టు 0. ఇది బిగ్ ఈక్వేషన్ కదా. సో సొల్యూషన్ ఏంటంటే ఇందాక చెప్పుకునే కాంజుగేట్ అంటే ఏంటి, s12 ఈక్వల్స్ టు 0 అంతే కదా. సో సబ్స్టిట్యూట్ చేసండి, x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి g వాల్యూ ఏంటి, -5/2, f వాల్యూ ఏంటి 4, c వాల్యూ 6. అండ్ ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో సబ్స్టిట్యూట్ చేసాను. 4, k ప్లస్ 2, -3 -5/2 ఇంటూ x1 అంటే 4 ప్లస్ k ప్లస్ 4 ఇంటూ 2 - 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది 4k -6 -5/2 ప్లస్ 4k ప్లస్ k ప్లస్ 4 ఇంటూ -1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. -6 ప్లస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. 4k ఇది -4 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 2 ప్లస్ ఇంటూ 5/2 ఇంటూ k. 4k - 4 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 4k/2. k వాల్యూలన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు. -4k/2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 4. ఎల్సిఎం తీసుకుందాం. 8k - 3k/2 ఈజ్ ఈక్వల్స్ టు 14. 8k - 3k అంటే 5k/2 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో k ఈక్వల్స్ టు 28/5 అంతే. సారీ గైస్, ఇది 5k. సో ఇక్కడ 3k వస్తుంది, 3k కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో k వాల్యూ అనేది 28/3. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2, 5 విత్ రెస్పెక్ట్ టు x² ప్లస్ y² -5x ప్లస్ 4y -2 ఈక్వల్స్ టు 0. సో సొల్యూషన్ ఏంటంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కి ఫార్ములా, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ s1 ఈక్వల్స్ టు 0. s1 అంటే తెలిసిందే కదా, x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇక్కడ x1, y1 పాయింట్స్ ఏంటంటే 2, 5, g -5, 2 అండ్ f అనేది 2, c -2. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. x ఇంటూ 2 ప్లస్ y ఇంటూ 5 -5/2 ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 5 -2 ఈక్వల్స్ టు 0. సో ఇది 2x ప్లస్ 5y -5/2x -5 లోపలికి మల్టిప్లై చేయండి ప్లస్ 2y ప్లస్ 10 -2 ఈక్వల్స్ టు 0. సో x టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. 5y ప్లస్ 2y అంటే 7y -5 ప్లస్ 10 5 -2 అనేది 3. సో ఇది. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. అంటే 4x - 5x ప్లస్ 14y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0/2. ఈ 2 అటు వెళ్ళిపోతే -0 అయిపోతుంది. సో దిస్ ఇస్ -x ప్లస్ 14y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. మైనస్ కామన్ తీయండి. సో x - 14y -6 ఈక్వల్స్ టు 0.